ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం VVIS MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. ఉదయం 10 గంటలైంది. తాత్కాల్ టికెట్ బుక్ చేద్దామని IRCTC యాప్ ఓపెన్ చేశారు. వివరాలన్నీ ఎంటర్ చేసేశారు. కానీ వివరాలన్నీ ఎంటర్ చేసి పేమెంట్ దగ్గరకు వెళ్ళేసరికి సర్వర్ బిజీ అని పడుతుంది. సర్వర్ లోడ్ అయ్యేసరికి సీట్లన్నీ ఖాళీ అయిపోతాయి. పండగల సమయాలలో ప్రతి 5గురిలో 3కి ఎదురయ్యేటువంటి అతిపెద్ద సమస్య ఇదే. కానీ ఇక IRCTC సర్వర్ తిప్పలకు శాశ్వతంగా చెక్ పడబోతుంది. ఇకపై నిమిషానికి 1-2 కాదు, ఏకంగా 1,00,000కు పైగా టికెట్లు బుక్ చేసుకునేలా రైల్వే శాఖ మైండ్ బ్లోయింగ్ అప్గ్రేడ్స్ తెస్తుంది. కేవలం 150 కోట్లతో వచ్చినటువంటి కొత్త మార్పులేంటి? తత్కాల్ టికెట్లు ఇకపై ఎలా ఈజీగా దొరకబోతున్నాయి? ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయ రైల్వేలో రోజు బుకింగ్ అయ్యేటువంటి మొత్తం టికెట్లలో దాదాపు 89% వరకు ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం IRCTC సర్వర్లు ఒక నిమిషానికి గరిష్టంగా 37,000 టికెట్లను మాత్రమే ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సాధారణ రోజులలో ఇది బాగానే పనిచేసిన తత్కాల్ టైమింగ్స్ అంటే ఉదయం 10 కానీ 11 కానీ అలాంటి టైంలో పండుగల సీజన్ రాగానే లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల సర్వర్ క్లాష్ అయిపోతున్నాయి. దీనికి పరిష్కారంగా IRCTC 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తమ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRSను పూర్తిగా రీమోడలింగ్ చేస్తుంది. కొత్త మెరుగైన సర్వర్లు, లేటెస్ట్ సాఫ్ట్వేర్, వేగవంతమైనటువంటి నెట్వర్కింగ్తో ఈ ప్రాసెసింగ్ కెపాసిటీని నిమిషానికి 1,00,000కు పైగా టికెట్లకు పెంచుతున్నారు. సాధారణంగా ఏదైనా ఒక ప్రధాన సర్వర్ టెక్నికల్ లోపం వల్ల ఆగిపోతే ప్రత్యామ్నాయ సర్వర్ అనేటువంటి అది ఆన్ అయ్యేలోపు కొన్ని నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ యాక్టివ్ సిస్టమ్ వల్ల 2 సర్వర్లు ఒకే సమయంలో సమాంతరంగా రన్ అవుతుంటాయి. ఒక సర్వర్లో సమస్య వచ్చినా కూడా యూజర్కు తెలిసేలోపే రెండో సర్వర్ సేవలను అందిస్తుంటుంది. అంటే 1 సెకండ్ కూడా బుకింగ్స్ ఆగిపోవు. విశేషం ఏంటంటే ఈ కీలకమైనటువంటి డిజాస్టర్ రికవరీ సెంటర్ కోసం మన తెలుగు రాష్ట్రాలలోని సికింద్రాబాద్ను ప్రధాన వేదికగా ఎంచుకోవడం మనకి దక్కినటువంటి మరొక గొప్ప అవకాశం. సాంకేతిక అప్గ్రేడ్తో పాటు IRCTC ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బెటా వెబ్సైట్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎలాంటి మార్పులు తెచ్చారో కూడా తెలుసా? నో మోర్ చిరాక్ పెంచేటువంటి క్యాప్చాలు లేదా యాడ్స్, మిమ్మల్ని విసిగించేటువంటి అనవసర పాపప్స్ కానీ అనవసర ప్రకటనలు మరియు క్లిష్టమైనటువంటి క్యాప్చాలను గణనీయంగా తగ్గించారు. ఆల్ సీట్స్ ఇన్ వన్ స్క్రీన్ అంటే ఫస్ట్ AC కానీ సెకండ్ AC కానీ స్లీపర్ ఇలా అన్ని తరగతుల సీట్ల లభ్యతను వేరువేరుగా క్లిక్ చేయకుండా ఒకే పేజీలో స్పష్టంగా చూసుకోవచ్చు. ఫస్ట్ ప్యాసింజర్ సేవ్, తరచూ ప్రయాణించేటువంటి వారి వివరాలను ముందే సేవ్ చేసుకుని బుకింగ్ టైంలో కేవలం 1 క్లిక్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల టైం బాగా సేవ్ కూడా అవుతుంది. సో ఈ మార్పులన్నీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తత్కాల్ సమయాలలో ఏజెంట్లు లేదా బాట్ సాఫ్ట్వేర్ల బెడద కానీ తగ్గి సామాన్య ప్రయాణికుడికి స్వయంగా టికెట్లు లభించే అవకాశాలు పెరుగుతాయి. పండుగలు, వేసవి సెలవుల టైంలో సర్వర్లు మొరాయించకుండా వేగంగా బుకింగ్స్ పూర్తి చేస్తూ ఇక పేమెంట్ పేజీకి వెళ్ళాక డబ్బులు కట్ అయి టికెట్ బుక్ కావడం వంటి సమస్యలు కూడా భారీగా తగ్గుతాయి. సో చూసారుగా IRCTC తెస్తున్న ఈ 150 కోట్ల అప్గ్రేడ్ వల్ల భవిష్యత్తులో మన రైలు ప్రయాణాల బుకింగ్స్ ఎంత సులభం కానున్నాయి. మరి కొత్త మార్పులపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి.